మరి అంబేద్కర్ గారే మా కులదేవుడు కులదైవం అని రకరకాలు చెప్పుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మరి? పొద్దున్నేస్తే బైబిల్ చదివి సాయంత్రం జై భీమ్ అంటారు కదా, జై భీమ్ నినాదానికి 50-50 మనం ఏం చెప్తాం నాన్న? నీతి లేని వాడికి ఏం చెప్తాం మనం? వాడేమో చెప్పుకునేది బుద్ధిస్టు, సండే అయితే గో టు క్రైస్ట్, సర్టిఫికెట్లో హిందూ. సరే, తను బుద్ధిస్ట్ అయిండు, కానీ మొట్టమొదటిసారి తను పుట్టింది వేరే మతంలో అయినా వేరే క్యాస్ట్లో అయినా, చదువుకుంది తన స్నేహితులైనా ప్రతి ఒక్కరూ తను చేసుకున్న భార్య అయినా సరే బ్రాహ్మణులే. తను చదువుకోవడానికి అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కటి హెల్ప్ చేసింది బ్రాహ్మణులే. తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కూడా తన హైయర్ స్టడీస్కి హెల్ప్ చేసి డబ్బులు ఇచ్చి పంపించింది కూడా బ్రాహ్మణులే. తను ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసింది కూడా బ్రాహ్మణులతో కలిపి స్టార్ట్ చేశాడు. కానీ బౌద్ధ మతానికి వెళ్ళడానికి అంటే హిందూ మతంలో ఏం తప్పు ఉంది, తను బౌద్ధ మతం వెళ్ళడానికి కారణం ఏంటి? ఆయన కొందరి బిహేవియర్ వలన ఆయన హట్ అయ్యాడు. సో హట్ అయినప్పటికీ కూడా ఆయన ఈ దేశంలో ఇక్కడ సంబంధించిన ఎక్కడ ఉద్భవించిన బౌద్ధంలోకి వెళ్ళాడు తప్ప ఆయన వాళ్ళు ఎరవేసిన ఇస్లాం క్రైస్తవం ఎందుకు బౌద్ధం కదా హిందూ మతంలో ఉండి దాన్ని సహకరించవచ్చు. అఫ్ కోర్స్ నాన్న, ఆయన హెల్త్ సహకరించాలి, ఆయన పరిస్థితి సహకరించాలి, ఆయనకున్నటువంటి అగ్రెసివ్ మూడ్కి ఏదో ఒక మార్పు చేయాలని చేశారు. కానీ ఆయన విపరీత ధోరణికి పోలేదు. బౌద్ధం ఏం చెప్తుంది మామూలుగా? సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. ఇంకా అసలు బౌద్ధం బేస్ పాయింట్ ఏంటి? అహింస. ఎవరన్నా చూపించొద్దు, అర్థమైంది తినేస్తుంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, చెప్పండి. ఇప్పుడు మేము మొన్న దాదాపు 2500 ఖర్చు పెట్టి 5 వెళ్ళాం సినిమాకి. సినిమా హాల్లో ఒక్క కంటిన్యూ చేయటం వలన తెక్క మా డబ్బులు. సినిమాల్లో పొగ నిషేధం కదా, ఉక్క ఎందుకు వచ్చింది? వాళ్ళు సరిగా ఏసీ వేయలేదు, అది విషయం. ఓకే, పొగ కాదు విషయం. మొత్తం సినిమా అంతా చీకటిలో నడిచింది. మామూలు ఏ సినిమా? కల్కి సినిమాకి వెళ్ళారా? మరి ఇంకేంది, ఇక్కడ ఏముంది? కల్కి సినిమాకి వెళ్ళారు కదా, కల్కి సినిమా చూసారు. కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు వేసిన క్యారెక్టరు అశ్వత్థామ. అశ్వత్థామ శక్తి మొత్తం ఇక్కడనే ఉందా, లేకుంటే ఆయన కవచ కుండాలలో ఉందా? నువ్వు రీమిక్స్ చేయకు. వాళ్ళలాగా కవచ కుండలాలు ఉండేది కర్ణుడికి. ఓకే, ఈయనకి ఒక మణి ఉంది. ఆ మణి ఇక్కడుందా ఇక్కడుందా? కాదు, యాక్చువల్గా అది తల మీదే ఉంటుంది. దాన్ని అర్జునుడు కోసేశాడు అప్పుడే. ఎప్పుడు? అర్జునుడా కృష్ణుడా? అర్జున్. మరి ఇక్కడ కృష్ణుని చూపించారు. సినిమా కదా చెప్పేదేంటి, అలా చాలా చేశారు. చాలా చెప్దాం, చాలా మిస్టేక్స్ ఉంటాయి. చెప్పండి, ఇంకేం మిస్టేక్ చేశారు? ఇప్పుడు సినిమాటిక్గా తీయాలనుకున్నారు. మనం ఒకదానికైతే నాగశ్విని మెచ్చుకోవాలి, డబ్బులు పెట్టినందుకు అశ్విని దత్ మెచ్చుకోవాలి. అలాగే ఇంకా ప్రభాస్ బంగారుకొండ, చిన్నపిల్లడు, బుజ్జిగాడు. కానీ సినిమా ఈ సబ్జెక్టు తీసుకోవడాన్ని మనం మెచ్చుకోవాలి. ఓకే, ఎందుకంటే కల్కి అనేటువంటి అవతారం రాబోతుంది అని మనకి శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పబడింది. కాకపోతే ఇందులో వీళ్ళు ఊరికి 6000 సంవత్సరాలన్నీ పెట్టేది. కానీ శాస్త్రం ఏంటంటే ఇది కలియుగే ప్రథమ పాదే అంటాం మనం. ప్రథమ పాదం ఇది. ఇంకా 4,27,000 సంవత్సరాలు. ఓకే, 4,32,000లో 5,000 అయితే 4,27 ఉంది. సరే, ఆ కలియుగం చివరి ఎలా ఉంటుంది అదంతా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు, భాగవతంలో చెప్పారు, పురాణాల్లో చెప్పారు, భవిష్య పురాణం, ఇంకా చాలా వాటిలో. అయితే ఈ అశ్వత్థామ క్యారెక్టర్ని ఒక పెద్ద క్యారెక్టర్లా చూపించారు. మన ఇందులో పాజిటివ్గా
నాగశ్విన్ మూడ్లో చూసుకుంటే ఓ చెడ్డోడు మంచోడు అయినట్టు. ఎందుకంటే మహాభారతంలో అశ్వత్థామ ఎవరు? విలన్ పక్షం కదా, కౌరవుల పక్షం, దుర్యోధనుడికి నమ్మిన బంటులాగా. బంటు. దుర్యోధనుడు మడుగులో ఉంటే అతను ఇంక చచ్చే టైం, చచ్చేవాడి దగ్గరికి వెళ్ళి ఇంకా పగ తీర్చుకోవడానికి ఇంకేం చేయాలని వాళ్ళ 5గురి తలలో తెచ్చేయమని ఇతను పడుకున్నటువంటి ఉప పాండవుల తలలు నరికేసి ఆ తర్వాత అతన్ని కట్టి తీసుకొస్తారు అర్జునుడు భీముడు. భయపడిపోతుంటాడు. వాళ్ళిద్దరూ గుద్దుగుద్దేసి వస్తారు. ద్రౌపది చెప్పుద్ది, వదిలేయింది, నేను ఇప్పుడు నా పిల్లలను కోల్పోయి అనుభవిస్తున్నటువంటి దుఃఖమే వాళ్ళ అమ్మ అక్కడుండి అనుభవిస్తుంటుంది. ఇప్పుడు మన దగ్గర వీడు ఉన్నాడని ఆవిడికి న్యూస్ అయితే అందుతుంది కదా, నేను పొందిన బాధ ఇంకో తల్లి పొందకూడదు. అటువంటి మహాపతివ్రత ద్రౌపది. సరే, ఈ డిస్కషన్ నడుస్తుంది, వీడిని ఎలా వేసేద్దామని. అయితే చంపి కూడా చంపనట్టు ఉండాలి అనేటువంటిది ఎట్లని గురువుగారు అబ్బాయి కన్సిడర్ చేసి మాట్లాడితే, ఇంకా కృష్ణుడు ఏమంటాడంటే వాడికి ఆ మణి విలువైంది, ఆ మణి తీసేస్తే వాడు చచ్చినట్టే. అలాగే శాపం కూడా, ఎప్పుడూ బతికే ఉంటావు కానీ దుఃఖం అనుభవిస్తూ ఉంటాం. సో ఈ సినిమాలో నాగశ్విన్ అతన్ని మంచోడైనట్టుగా చూపించాడు. దాన్ని మనం ఆ పాజిటివ్ కోణాన్ని మెచ్చుకుందాం. ఓకే, కల్కి అనే సబ్జెక్ట్ని ఎత్తుకున్నందుకు మెచ్చుకుందాం. అయితే ఇంకా ఫ్లాస్ అయితే ఉంటాయి, కొన్ని ఫ్లాస్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. అయితే ఆది పురుషుతో పోలిస్తే సోది పురుషుతో ఫార్ బెటరు. కానీ మొత్తం సినిమా అంతా చీకట్లో నడిచింది. మామూలు మనం చూసే సాధారణమైన లేదు, ఇంకా తప్పులు ఎక్కడున్నాయి అనేది కావాలి. ఇంకా ఉంది అవి చెప్పబోతున్నా. వాళ్ళు కాశీ అన్నారు, ఏదో ఒక్క శివలింగం చూపించారు, ఆ పిల్లవాడు కింద పడతాడు, సరే అక్కడ ఆయన కనపడతాడు. ఇవి ఆయన చేతిలో ఒక దండం ఉంటుంది. ఆ దండం చుక్క నీరు పడి ఆ ఆకు అతను టచ్ అయ్యి అది ప్రభాస్ చేతికి రాగానే బలం వచ్చినట్టు ఒక అబద్ధం అతనితో చెప్పించి ఇంతవరకు నేను ఓడిపోయినట్టు లేదు అని. అంటే వీళ్ళు పర్టిక్యులర్గా పేరు అది పెట్టినట్టుగా ఏం చూపించలేదు, కానీ ఇతను కర్ణుడని అలా చూపించలేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. కానీ పచ్చబద్ధం అసలు కర్ణుడు అసలు అంటే చాలాసార్లు ఓడిపోయాడు. అలా ఓడిపోయే లక్షణాలు ఎటువంటివి అంటే చివరికి దుర్యోధను వదిలేసి పారిపోయాడు ఘోషయాత్రలో. ఇంకా చాలా అనుకోండి, సభాపర్వంలో చూడొచ్చు. ఇతను వాచాలత్వం అంటే తెల్లు నోటితో, అందులో తోపు ఇతని వల్లనే సలహాదారు అంటారు కదా, ఇతని వల్లనే దుర్యోధనుడు బాగా మట్టానికి వెళ్ళిపోవడానికి కారణం. ఇలా అలాగే దుర్యోధనుడికి తప్పుడు ఆలోచనలు, ద్రౌపది బట్టలు ఇప్పి త్వర మీద కూర్చోబెట్టుకో, ఇలాంటి ఆలోచనలన్నీ ఇచ్చినటువంటి వాడు. సో అతని దగ్గర మంచి గుణాలు దానం విషయంలో ఉండొచ్చు, కానీ మిగిలినవన్నీ మైనస్లు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఏదో ఎత్తి చూపించినట్టుగా ఏదో ఓ 10 పైసలు అలా ఉంది, కానీ ఎవరు అజయ్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అతనేమో అర్జున్ లాగా, ఇతను కర్ణుడు లాగా, ఆయన అశ్వత్థామ లాగా, కృష్ణుడు కనీ కనపడకుండా 4 క్యారెక్టర్లు ఇంకేమున్నాయి అంతే కదా. ఇంతే. పాపం చాలామంది ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నారు, అంత అవ్వక్కర్లేదు. అవమానించినట్టు ఏం తీయలేదు నాగశ్విను, అతను తెలిసింది తీశాడు. అయితే మన సలహా ఏంటంటే దీనికి ఇంకా కంటిన్యూషన్ తీస్తాడు అన్నట్టుగా ఉంది. అబ్బాయి తెలుగు అబ్బాయి కదా నాగశ్విను, ఎవరు అబ్బాయి నాకు తెలీదు, హైదరాబాదే. వాళ్ళమ్మ జేజే హాస్పిటల్, వాళ్ళమ్మ డాక్టరు జేజే హాస్పిటల్ అని చెప్పేసి మన ఇక్కడ మోతినగర్ దగ్గర ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిడా. ఓకే సరే, నా రిక్వెస్ట్ ఏమంటే గరికపాటి వారు ఇక్కడే ఉంటారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇక్కడే ఉంటారు. సినిమాటిక్గా తీయడం తప్పు కాదు, కానీ కాళిదాస్ కవిత్వం కొంత, మా సినిమా వాళ్ళ పైత్యం కొంత అలా చేయకూడదు.
ఇప్పుడు అడిగేవాడు లేక ఎలా అంటే అలా తీసాడు. ఇప్పుడు ఓం రౌత్ ఏం చేశాడు? రావణాసురుడు దేని మీద తిరిగాడు? పుష్పక విమానం, అందులో గబిలాలు. సీతాదేవి అసలు రావణాసురుడిని చూడగానే ఆవిడ సోదపడిపోయింది. కాబట్టి వాడి రూపం గుర్తుండడం అవే ఉండదు. వెళ్ళిన తర్వాత అశోకవనంలో కూర్చోబెడితే వాడు వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆ మాట్లాడేటప్పుడు ఈవిడ గడ్డిపోస అడ్డం పెట్టి మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ అడుగు, అయ్యాక అడుగు, రామాయణంలో అయ్యాక అడుగు. గడ్డిపోస అడ్డం పెట్టి మాట్లాడేది. అవును. సీతాదేవి అంతా రావణ వధ అయిపోయాక వెళ్తారు కదా, అయోధ్య వెళ్ళాక అమ్మవారిని నా చెలికత్తులు అడుగుతారు, అమ్మ రావణాసుడు పత్తి తలకాయాలంట కదా, వాడు ఎలా ఉంటాడు ఏమిటో బొమ్మ గీయమంటే ఆవిడ ఓన్లీ బొట్టనవేలు మాత్రమే గీసింది. ఏంటమ్మా అంత పెద్ద మనిషి అలా బొట్టనవేలు గీసానంటే, వాడు వచ్చినప్పుడు ఆ బొట్టనవేలు కనబడితే అదే గీశాను నేను అంటే. అది సీతాదేవి యొక్క మనస్థితి పరపురుషుల పట్ల. సో వీడు ఆ సినిమాలో ఇగో ఇలా మోకాల మీద కూర్చుని ఆ హీరోయిన్ ఏదో ఫ్రెండ్స్ పార్క్లో మాట్లాడినట్టు రావణాసుడితో మాట్లాడడం. ఇంకొక దుర్మార్గం ఏంటంటే, సీతాదేవిని ఎత్తుపోతుంటే రాముడు లక్ష్మణుడు పరిగెత్తుకుని వెళ్ళి ఏదో ప్రయత్నం చేసినట్టు. ఇంకా వాలి సుగ్రీవుడు అయితే దారుణం, చింపాంజీలు, వాడి ముఖం. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, ఒక 60 మంది 10 మంది దాకా ఉన్నారు. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి వీడిని అడుగుదామా? బెబ్బే. రామాయణం ఎవరు రాశారు? థ్యాంక్స్ అమ్మాయి, చప్పట్లు కొట్టండి. 5 కాండాలు ఉన్నాయి. 5 కాండాలు, 2 తినేసాడు, ఆకలి 7 కాండాలు. అమ్మయ్య ఏమనకండి. ఓకే, సో ఇది పరిస్థితి. ఇలాంటప్పుడు అని ఎందుకు టాపిక్ చెప్పానంటే, ఇలాంటప్పుడు పిల్లలు చూస్తారు, ఓ వాడు ఇట్టుంటాడు అని, వాడు ఈ చింపాంజీయే మైండ్లోకి వస్తుంది. సో ఈ ఓం రౌత్ తీసిన దుర్మార్గం కంటే కూడా బెస్ట్ మూవీ చెప్తాను, చెప్పండి. యానిమేషన్ రామాయణం అని కొట్టండి. జపాన్ వాళ్ళు తీశారు, చక్కగా హిందీలో పాటలు ఉంటాయి, ఇంగ్లీష్లో మంచి కింద సబ్ టైటిల్స్తో అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు నీ డౌట్స్ అడుగు.